హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు టెక్ ఫ్యాక్ట్స్. నేను రఫీ. ఫ్రెండ్స్, నిన్న రెడ్మీ చైనాలో రెడ్మీ నోట్ 7 లాంచ్ చేసింది. ఇది మనకి 10,000 బడ్జెట్లోనే బ్యాక్ సైడ్ 48 మెగాపిక్సెల్ ప్రైమరీ సెన్సార్తో, అలాగే ఫ్రంట్ సైడ్ మనకి వాటర్ డ్రాప్ నాచ్తో, దాంట్లో 13 మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరాతో, 4000 mAh బ్యాటరీతో, ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్తో, ఇవన్నీ మంచి మంచి స్పెసిఫికేషన్స్ వీళ్ళు కేవలం 10,000 బడ్జెట్లోనే ఈ రెడ్మీ నోట్ 7ని లాంచ్ చేశారు. సో ఈ ఫోన్కి సంబంధించిన ఫుల్ లెంత్ డీటెయిల్స్ ఒక సపరేట్ డెడికేటెడ్ వీడియో ఇస్తాను, ఇక్కడ కార్డ్స్లో ఉంటుంది, ఒకసారి చెక్ చేయండి. ఇక ఇది మన ఇండియా కూడా త్వరలోనే వచ్చే అవకాశం అయితే ఉంది. అలాగే నేను రియల్మీ ఇయర్ బడ్స్ గురించి కూడా ఒక సపరేట్ వీడియో చేశాను, దీని అన్బాక్సింగ్ అలాగే ఫుల్ రివ్యూ కూడా ప్రొవైడ్ చేశాను. సో దీనికి కూడా ఒక మంచి రెస్పాన్స్ అయితే వచ్చింది. దీనికి సంబంధించిన లింక్ కూడా కార్డ్స్లోను అలాగే కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను, ఒకసారి చెక్ చేయండి. ఇక ఈరోజు మనకి చాలా చాలా ఇంట్రెస్టింగ్ న్యూస్లు ఉన్నాయి. న్యూస్ ఏంటనేది చూసేద్దాం. ఫస్ట్ న్యూస్ మనకి రియల్మీ జనవరిలోను అలాగే ఫిబ్రవరిలోను మన ఇండియాలో ఉన్న 5 ఫోన్స్ ఉన్నాయి కదా, ఈ 5 ఫోన్స్కి ఎలాంటి ఫీచర్స్ తీసుకురాబోతున్నారు, ఎలాంటి కొత్త ఫీచర్స్ని యాడ్ చేయబోతున్నారు, వీటన్నిటికి సంబంధించిన ఫుల్ లెంత్ చేంజ్ లాగా రోడ్ మ్యాప్ అని రిలీజ్ చేస్తారు. ఈ రోడ్ మ్యాప్ అంటే ఏ ఫోన్కి ఎప్పుడు అప్డేట్ రాబోతుంది, ఎలాంటి ఫీచర్స్ యాడ్ చేయబోతున్నారు అని చెప్పేదే ఈ రోడ్ మ్యాప్ అనమాట. సో వీటిలో మనకి కొన్ని ఫోన్స్కి మాత్రం జనవరి మధ్యలోనే అప్డేట్ వస్తుంది, కొన్ని ఫోన్స్కి ఏమో జనవరి ఎండుకల్లో వస్తుంది, ఒక ఫోన్కి మాత్రం ఫిబ్రవరిలో అప్డేట్ అనేది రాబోతుంది. ఫిబ్రవరిలో అప్డేట్ రాబోయే ఫస్ట్ ఫోన్ ఉంది కదా రియల్మీ 1, దీనికి మాత్రం ఫిబ్రవరిలో ఈ అప్డేట్ అనేది రాబోతుంది. ఒక్కొక్క ఫోన్లో ఎలాంటి చేంజెస్ తీసుకురాబోతున్నారు అనేది ఒకసారి మనం బ్రీఫ్గా చూద్దాం. సో మనకి ఫస్ట్ రియల్మీ U1లో మనకి ఇది జనవరి మధ్యలోనే అప్డేట్ వస్తుంది. దీంట్లో మేజర్గా సెక్యూరిటీ ప్యాచ్, అలాగే వీళ్ళు కెమెరా ఉంటుంది కదా, కెమెరాతో మనం ఫోటో తీసినప్పుడు వాటర్ మార్క్ పడుతూ ఉంటుంది కదా, ఈ వాటర్ మార్క్లో వీళ్ళు లోగోని తీసుకురాబోతున్నారు. అంటే వీళ్ళ కొత్త లోగో ఉంది కదా, ఈ లోగోని దాంట్లో వీళ్ళు యాడ్ చేయబోతున్నారు. సో ఈ ఫీచర్ని ఈ ఫోన్లో కూడా వీళ్ళు తీసుకురాబోతున్నారు. అలాగే మనకి రీబూట్ ఆప్షన్ దీంట్లో యాడ్ చేయబోతున్నారు. అలాగే దీంట్లో ఒక కొత్త ఫీచర్ని కూడా యాడ్ చేయబోతున్నారు. మనకి మెటీరియల్ డిజైన్ థీమ్ని తీసుకురాబోతున్నారు. ఇప్పుడు ప్రజెంట్గా మనం రియల్మీ ఫోన్స్ ఓపెన్ చేస్తే ఓన్లీ మనకి వైట్ బ్యాక్గ్రౌండ్ కనిపిస్తుంది కదా, ఈ వైట్ బ్యాక్గ్రౌండ్ ప్లేస్లో వీళ్ళు మెటీరియల్ డిజైన్ కూడా తీసుకురాబోతున్నారు. అంటే వాటిని మనం బ్లాక్ కలర్లో కూడా మార్చుకునేలాగా ఈ ఫీచర్ అనేది వీళ్ళు తీసుకురాబోతున్నారు. ఇక రియల్మీ 2లో ఇది మనకి జనవరి ఎండ్ కల్లా వస్తుంది. సో దీంట్లో కూడా మనకి లేటెస్ట్ సెక్యూరిటీ ప్యాచ్, అలాగే న్యూ లోగో అంటే మనకి కెమెరా వాటర్ మార్క్, అలాగే మెటీరియల్ డిజైన్ ఫీచర్ని తీసుకురాబోతున్నారు. అలాగే మనకి రియల్మీ C1 కూడా జనవరి ఎండ్ కల్లా అప్డేట్ వస్తుంది. దీంట్లో కూడా మనకి న్యూ లోగో, సెక్యూరిటీ ప్యాచ్, అలాగే మనకి మెటీరియల్ డిజైన్ ఇవన్నీ కూడా రాబోతున్నాయి. రియల్మీ 2 Pro కూడా మనకి జనవరి ఎండ్లోనే అప్డేట్ వస్తుంది. దీంట్లో మనకి న్యూ సెక్యూరిటీ ప్యాచ్, అలాగే రియల్మీ లోగో, అలాగే మనకి రీబూట్ ఆప్షను, అలాగే మనకి మెటీరియల్ డిజైన్. ఇక ఈ ఫోన్లో మాత్రం ఒక స్పెషల్ ఫీచర్ని వీళ్ళు తీసుకురాబోతున్నారు. బూట్ లోడర్ అన్లాక్ చేసుకునే ఫెసిలిటీని ఈ ఫోన్లోను అలాగే రియల్మీ 1లో కూడా ఈ ఫీచర్ని అయితే తీసుకురాబోతున్నారు. అంటే ఎవరైతే కస్టమ్ రూమ్స్ ట్రై చేయాలనుకుంటారో వాళ్ళకి మాత్రం ఈ 2 ఫోన్స్కే వీళ్ళు ప్రజెంట్గా తీసుకొస్తున్నారు. రియల్మీ 1 అలాగే రియల్మీ 2 Pro ఈ 2 ఫోన్స్కి మాత్రం మీరు బూట్ లోడర్ అనేది అన్లాక్ చేసుకోవచ్చు. ఇక రియల్మీ 1లో తీసుకురాబోయే ఫీచర్స్ అన్ని కూడా మనకి ఫిబ్రవరి ఎండ్ కల్లా వచ్చే అవకాశం అయితే ఉంటుంది. సో దీంట్లో కూడా మనకి లేటెస్ట్ సెక్యూరిటీ ప్యాచ్, మెటీరియల్ డిజైన్, అలాగే కెమెరాలో మనకి ఆర్ లోగో, అలాగే మనకి ఆ మెటీరియల్ డిజైన్ కూడా దీంట్లో యాడ్ చేయబోతున్నారు. సో ఇవన్నమాట ఫుల్ లెంత్ చేంజ్ లాగా. ఇవన్నీ కూడా మీకు యాజ్ యూజువల్ నేను చెప్పినట్టుగాను జనవరి మధ్యలోను, జనవరి ఎండ్ కల్లా, అలాగే ఫిబ్రవరిలో వచ్చే అవకాశం అయితే ఉంది. శాంసంగ్ నుంచి త్వరలోనే మనకి మిడ్ రేంజ్లో M సిరీస్లో కొన్ని మొబైల్స్ తీసుకురాబోతున్నారని నేను ఇంతకుముందు ఒకసారి టెక్నిక్స్లో చెప్పాను. M10, M20, M30 పేర్లతో ఈ మొబైల్స్ని లాంచ్ చేసే అవకాశం అయితే ఉంది. దీంట్లో మనకి బేస్ వేరియంట్ M10 కేవలం 10,000 బడ్జెట్లోనే లాంచ్ చేసే అవకాశం కూడా ఉందని చెప్పాను. ఇక ఈ మూడిట్లో మనకి ముందు M20 త్వరలోనే ఇండియాలో లాంచ్ కాబోతుందని ఒక అఫీషియల్ కన్ఫర్మేషన్ చెప్తుంది. నిన్న వీళ్ళు శాంసంగ్ ఇండియా వెబ్సైట్లో ఈ M20కి సంబంధించిన సపోర్ట్ పేజ్ని వీళ్ళు ఓపెన్ చేశారు. అంటే మనకి ఫ్రీక్వెంట్లీ ఆస్క్డ్ క్వశ్చన్స్, కొన్ని స్పెసిఫికేషన్ డీటెయిల్స్ లాంటివి ఉంటాయి కదా, సో ఇలాంటి సపోర్ట్ పేజ్ని వీళ్ళు అఫీషియల్ వెబ్సైట్లో ఓపెన్ చేశారు. దీన్ని బట్టి త్వరలోనే మన ఇండియాలో ఈ M20 అనేది లాంచ్ కాబోతుందని చెప్తున్నారు. ఇక ఈ M సిరీస్లోనే ఫస్ట్ టైం మనం శాంసంగ్ మొబైల్స్లో వాటర్ డ్రాప్ నాచ్ని చూడబోతున్నాం. ఫస్ట్ నాచ్ డిజైన్తో వచ్చే శాంసంగ్ ఫోన్ అనమాట ఇది. సో త్వరలోనే దీన్ని మన ఇండియాలో లాంచ్ చేసే అవకాశం అయితే ఉంది. అలాగే ఈ డిస్ప్లే కూడా చూడడానికి చాలా బాగుంది, ఎందుకంటే పైనుంచి కింద వరకు ఎక్కడ కూడా మనకి బెజల్స్ పెద్దగా లేవు, కింద చిన్న కూడా కొంచెం చిన్నగానే ఉంది. సో యాజ్ యూజువల్ శాంసంగ్ డిజైన్స్ కొంచెం బెటర్గా ఉంటాయి కాబట్టి ఖచ్చితంగా ఈ ఫోన్ బాగానే ఉండే అవకాశం అయితే ఉంది. ఇక ఇది యాజ్ యూజువల్ వీళ్ళు సూపర్ అమోల్డ్ డిస్ప్లేతోనే వస్తారు, ఎందుకంటే ఇది వాళ్ళ ఓన్ మేక్ కాబట్టి. ఇక దీంట్లో మనకి 6.3 ఇంచెస్ వరకు ఫుల్ HD+ రిజల్యూషన్తో సూపర్ అమోల్డ్ డిస్ప్లే ఉండే అవకాశం అయితే ఉంది. ఇక దీంట్లో ప్రాసెసర్ మనకి Exynos 7885 ప్రాసెసర్ అని వాడబోతున్నారు. ఇది ఒక మంచి మిడ్ రేంజ్ ప్రాసెసర్. సో ఓవరాల్గా ఈ ఫోన్ అయితే చూడటానికి చాలా బాగుంది. ఒక లీక్ అయిన ఇమేజ్ ప్రకారం మనకి ఈ ఫోన్ చూడటానికి మాత్రం చాలా బాగుంది. ఇది ఒకవేళ 20,000 బడ్జెట్లో లాంచ్ అయితే శాంసంగ్ లవర్స్కి ఒక మంచి న్యూస్ అనే చెప్పాలి.
షామీ నిన్న ఇండియాలో 2 స్మార్ట్ టీవీలు అలాగే ఒక సౌండ్ బార్ ని లాంచ్ చేసింది. ఈ 2 స్మార్ట్ టీవీలో ఒకటి 55 ఇంచెస్ లో 4K వెర్షన్ ఒకటి, ఇక రెండోది 43 ఇంచెస్ లో ఫుల్ హెచ్డి ప్లస్ రిజల్యూషన్ తో ఈ 2 టీవీలు అయితే వీళ్ళు లాంచ్ చేశారు. ఆల్రెడీ మన దగ్గర ఉన్న టీవీలకి ఇది కొంచెం అప్గ్రేడ్ వెర్షన్ అనమాట. సో దీంట్లో మనకి ఫస్ట్ ది షామీ ఎంఐ టీవీ 4X Pro. ఇది మనకి 55 ఇంచెస్ 4K ఎల్ఈడి టీవీ. ఇది దీంట్లో మనకి హెచ్డిఆర్ సపోర్ట్ కూడా చేస్తుంది. దీంట్లో ప్రాసెసర్ మనకి ఆర్మ్ లాజిక్ క్వాడ్ కోర్ ప్రాసెసర్ వాడారు. 2GB ర్యామ్ ఉంటుంది. ఇంటర్నల్ మెమరీ మనకి 8GB ఉంటుంది. 2 USB పోర్ట్స్ ఉంటాయి, 3 HDMI పోర్ట్స్ ఉంటాయి, ఒక ఈథర్నెట్ పోర్ట్ ఉంటుంది, ఒక AV పోర్ట్ ఉంటుంది, బ్లూటూత్ 4 ఉంటుంది, అలాగే వైఫై సపోర్ట్ చేస్తుంది, ఆండ్రాయిడ్ OS ఉంటుంది, అలాగే దీంట్లో ప్యాచ్ వాల్ సపోర్ట్ కూడా ఉంటుంది. అలాగే దీని ప్రైస్ మనకి 39,999 పెట్టారు. ఇది జనవరి 15 నుంచి mi.com లోను అలాగే ఫ్లిప్కార్ట్ లో కూడా దీని సేల్లోకి అయితే తీసుకురాబోతున్నారు. ఇక రెండోది ఎంఐ టీవీ 4A Pro. ఇది మనకి 43 ఇంచెస్ ఫుల్ హెచ్డి రిజల్యూషన్ తో ఈ టీవీని తీసుకొచ్చారు. దీంట్లో మనకి ఆర్మ్ లాజిక్ క్వాడ్ కోర్ ప్రాసెసర్ వాడారు. 1GB ర్యామ్ ఉంటుంది, అలాగే 8GB ఇంటర్నల్ మెమరీ ఉంటుంది, 3 USB పోర్ట్స్ ఉంటాయి, 3 HDMI పోర్ట్స్ ఉంటాయి, ఒక ఈథర్నెట్ పోర్ట్ ఉంటుంది, ఒక AV పోర్ట్ ఉంటుంది, బ్లూటూత్ 4 ఉంటుంది, అలాగే మనకి వైఫై సపోర్ట్ చేస్తుంది. దీని కాస్ట్ మనకి 22,999 పెట్టారు. ఇది కూడా మనకి జనవరి 15 నుంచి సేల్లోకి అయితే తీసుకురానున్నారు. ఇక మూడోది ఒక సౌండ్ బార్ ని లాంచ్ చేశారు. ఇది మనకి బ్లూటూత్ 4.2తో కనెక్ట్ అవుతుంది అనమాట. సో దీంట్లో మనకి 2 బేస్ యూనిట్స్ ఉంటాయి, అలాగే 2 ట్రెబుల్ యూనిట్స్ ఉంటాయి, 4 ఏమో స్పీకర్ అవుట్పుట్స్ అయితే ఉంటాయి. అలాగే ఇది మనకి 33 ఇంచెస్ ఉంటుంది అనమాట. కొంచెం టెక్స్చర్ ఫీలింగ్ తో వీళ్ళు అంటే క్లాత్ డిజైన్ టైప్ లో ఈ స్పీకర్ అయితే వీళ్ళు లాంచ్ చేశారు. ఇది మనకి బ్లూటూత్ 4.2తో కనెక్ట్ అవుతుంది. దీని కాస్ట్ యాక్చువల్గా 5,999 అని చెప్తున్నారు, కానీ ఇది జనవరి 16 నుంచి వస్తుంది. టీవీలు ఏమో మనకి జనవరి 15 నుంచి వస్తాయి సేల్లోకి. ఇది మాత్రం జనవరి 16 నుంచి సేల్లోకి అయితే వస్తుంది. కానీ దీని ప్రైస్ మాత్రం కేవలం వీళ్ళు 4,999 అని పెట్టారు. ఇది ఎప్పుడో మనకి నవంబర్లోనూ ఏమో చైనాలో లాంచ్ అయింది. అప్పుడు కూడా మనకి అరౌండ్ చైనాలో ప్రజెంట్గా దీని కాస్ట్ కూడా అంతే ఉంది. సో మన ఇండియాలో కూడా అదే ప్రైస్కి ఆల్మోస్ట్ వీళ్ళు లాంచ్ చేశారు. హువావే ఫైనల్గా ఇండియాలో హువావే Y9 2019 లాంచ్ చేసింది. ఇది రీసెంట్గా చైనాలో లాంచ్ చేశారు, మన ఇండియాకి మాత్రం నిన్న తీసుకొచ్చారు. ఇది అమెజాన్ ద్వారా ఎక్స్క్లూజివ్గా తీసుకొచ్చారు. దీంట్లో వీళ్ళు ఓన్లీ ఒక్క వేరియంట్ మాత్రమే తీసుకొచ్చారు. 4GB ప్లస్ 64GB వేరియంట్ 15,990 రూపాయలు పెట్టారు. ప్రైస్ కొంచెం ఎక్కువగా అనిపించవచ్చు, కానీ అక్కడ ఒక ఇంట్రెస్టింగ్ ఆఫర్ అయితే వీళ్ళు ప్రొవైడ్ చేశారు. బోట్ ట్రాకర్స్ బ్లూటూత్ ఇయర్ ఫోన్స్ ని వీళ్ళు ఫ్రీగా ప్రొవైడ్ చేయనున్నారు. ఎవరైతే ఈ హువావే Y9 2019 అమెజాన్ లో కొంటారో వాళ్ళకి ఈ బోట్ ట్రాకర్స్ బ్లూటూత్ ఇయర్ ఫోన్స్ ని ఫ్రీగా ప్రొవైడ్ చేయనున్నారు. దీని కాస్ట్ 3,000 వరకు ఉంటుంది. సో దీని అయితే వీళ్ళు ఫ్రీ గిఫ్ట్ లాగా ప్రొవైడ్ చేయనున్నారు అనమాట. సో ఇది ఒక మంచి మిడ్ రేంజ్ మొబైల్, మంచి స్పెసిఫికేషన్స్ తో తీసుకొచ్చారు. కిరిన్ 710 ప్రాసెసర్ అయితే ఉంటుంది. కాకపోతే ఈ ఫోన్ కి కొంచెం గట్టి కాంపిటీషన్ అయితే అక్కడ ఆల్రెడీ అవైలబుల్ గా ఉన్నాయి, చాలా మొబైల్స్ అయితే అక్కడ ఉన్నాయి. అది కాకుండా రీసెంట్ గా వీళ్ళు హానర్ ప్లేక్ కూడా కొంచెం ప్రైస్ తగ్గించి 16,000లోనే పెట్టారు. కాకపోతే మళ్ళీ ఇప్పుడు దాన్ని 20,000కి అయితే చేశారు. మళ్ళీ ఆఫర్స్ లో ఖచ్చితంగా హానర్ ప్లేని మళ్ళీ 16,000కో 17,000కో తీసుకొస్తారు. సో దాంతో కంపేర్ చేసినప్పుడు మాత్రం ఖచ్చితంగా హానర్ ప్లేని కొంచెం బెటర్ చాయిస్ అయితే అవుతుంది. సో దీని స్పెసిఫికేషన్ ఒకసారి ఓవర్ వ్యూ చూస్తే దీంట్లో మనకి 6.5 ఇంచెస్ ఫుల్ హెచ్డి ప్లస్ రిజల్యూషన్ తో 1080x2340 పిక్సెల్స్ అయితే ఉంటాయి. ఇది మనకి ఒకే ఒక్క వేరియంట్ ని తీసుకొచ్చారు. 4GB ప్లస్ 64GB వేరియంట్ ని తీసుకొచ్చారు. SD కార్డ్ అయితే సపోర్ట్ చేస్తుంది. 400GB వరకు మనం ఎక్స్పాండ్ అయితే చేసుకోవచ్చు. ఇక దీంట్లో మనకి ప్రాసెసర్ కిరిన్ 710 ప్రాసెసర్ వాడారు. ఇది ఒక 12 నానోమీటర్ మీద బిల్డ్ అయిన ప్రాసెసర్. ఇది అలాగే మనకి GPU టర్బో కూడా సపోర్ట్ చేస్తుంది అనమాట. బ్యాక్ సైడ్ మనకి 2 కెమెరాలు ఉంటాయి. ఒకటి 13 మెగాపిక్సెల్ కెమెరా అపర్చర్ f1.8 ఉంటుంది, రెండోది 2 మెగాపిక్సెల్ కెమెరా అపర్చర్ 2.4 ఉంటుంది. ఇది కేవలం మనకి డెప్త్ సెన్సింగ్ కోసం యూజ్ అవుతుంది. ఇక ఫ్రంట్ సైడ్ కూడా మనకి 2 కెమెరాలు ఉంటాయి. 16 మెగాపిక్సెల్ కెమెరా మెయిన్ కెమెరా, దీంట్లో అపర్చర్ f2.0 ఉంటుంది. ఇక రెండోది 2 మెగాపిక్సెల్ కెమెరా అపర్చర్ f2.4 ఉంటుంది. ఇది మనకి కేవలం డెప్త్ సెన్సింగ్ కోసమే యూజ్ అవుతుంది. ఇక బ్యాక్ సైడ్ మనకి ఫింగర్ ప్రింట్ సెన్సార్ ఉంటుంది. ఫేస్ లాక్ కూడా సపోర్ట్ చేస్తుంది. ఆండ్రాయిడ్ 8.1 ఓరియోతో వస్తుంది, అలాగే EMUI 8.2తో వస్తుంది అనమాట. సో తర్వాత మనకి EMUI 9 కూడా అప్డేట్ అయితే వస్తుంది. అలాగే దీంట్లో మనకి 4000 mAh బ్యాటరీ ఉంటుంది. ఫాస్ట్ ఛార్జింగ్ మాత్రం సపోర్ట్ చేయదు. సో ఈ ఫోన్ ఎవరైతే కొంటారో వాళ్ళకి మాత్రం ఈ బోట్ బ్లూటూత్ ఇయర్ ఫోన్స్ అయితే వీళ్ళు ఫ్రీగా ప్రొవైడ్ చేయనున్నారు. సో ఓవరాల్ గా ఈ ఫోన్ అయితే ఒక మంచి ఫోనే, మంచి బడ్జెట్ లోనే తీసుకొచ్చారు. కాకపోతే కొంచెం గట్టి కాంపిటీషన్ అయితే అక్కడ ఉంటుంది. సో ఒకసారి చూడండి, ఇది అమెజాన్ లో మీకు సేల్లోకి తీసుకురానున్నారు. నోకియా నుంచి త్వరలోనే మనకి ఒక పంచ్ హోల్ డిజైన్ తో ఒక ఫోన్ ని తీసుకురాబోతున్నారు. దీని పేరు నోకియా 8.1 ప్లస్ అని చెప్తున్నారు. ఇక దీంట్లో మనకి ఫుల్ లెంత్ బెజల్లెస్ డిస్ప్లే ఉంటుంది. అలాగే మనకి కింద నోకియా బ్రాండింగ్ ఉంటుంది చిన్న చిన్ మీద. అలాగే మనకి టాప్ లో లెఫ్ట్ లో ఒక చిన్న పంచ్ హోల్ లాంటి డిజైన్ ఉంటుంది. దాంట్లో మనకి ఫ్రంట్ కెమెరా అయితే ఉంటుంది. దీని పేరే నోకియా 8.1 ప్లస్ అని చెప్తున్నారు. త్వరలోనే దీన్ని మేబీ MWC ఈవెంట్ లో లాంచ్ చేసే అవకాశం అయితే ఉంది. దీనికి సంబంధించిన అఫీషియల్ 360 degrees వీడియో అనేది నిన్న లీక్ అయిపోయింది. సో దీని ప్రకారం మనకి 6.2 ఇంచెస్ వరకు ఫుల్ హెచ్డి ప్లస్ రిజల్యూషన్ తో ఈ ఫోన్ అయితే తీసుకురాబోతున్నారు. ఇది మనకి ప్యూర్ వ్యూ డిస్ప్లే అయ్యే అవకాశం అయితే ఉంది. సో దీంట్లో ఇంట్రెస్టింగ్ పాయింట్ ఏంటంటే ఆ పంచ్ హోల్ డిజైన్ అనమాట. ఫస్ట్ నోకియా ఫోన్ మనకి ఇలాంటి డిజైన్ తో రావడం.
సామ్సంగ్ నుంచి నెక్స్ట్ రాబోతున్న ఫ్లాగ్షిప్ ఫోన్ సామ్సంగ్ గెలాక్సీ S10 సిరీస్. ఇక్కడ సిరీస్ ఎందుకన్నా అంటే దీంట్లో మొత్తం మనకు ఒక 4-5 ఫోన్లు వచ్చే అవకాశం అయితే ఉంది. ఇక వీటిలో మనకు ఒక 2 ఫోన్లు మాత్రం ఫిబ్రవరి 28న లాంచ్ చేయబోతున్నారు. సో దీనికి సంబంధించిన అఫీషియల్ మీడియా ఇన్విటేషన్ అనేది పంపించారు. దాంట్లో ఒక 2 ఫోన్ని క్రాస్గా పెట్టి దాంట్లో 10 అనే సింబల్తో పాటు మనకి ఫిబ్రవరి 20 అనే డేట్ కూడా అక్కడ వాళ్ళు మెన్షన్ చేశారు. సో ఫైనల్గా సామ్సంగ్ గెలాక్సీ S10 సిరీస్ ఎవరైతే వెయిట్ చేస్తున్నారో వాళ్ళకి ఒక మంచి న్యూస్ అని చెప్పాలి. ఇవి మనకి ఫిబ్రవరి 20న అఫీషియల్గా మనకి రాబోతున్నాయి. వివో లాస్ట్ టైం మనకి MWC ఈవెంట్లోనే వివో నెక్స్ట్ ని అనౌన్స్ చేస్తుంది. ఇది ఒక అద్భుతమైన ఫోన్ అప్పట్లో, ఎందుకంటే దాంట్లో కెమెరా పాపప్ అవుతూ ఉంటుంది. ఆ తర్వాత అలాంటి డిజైన్స్తో చాలా రకాల ఫోన్స్ వచ్చినాయి, కానీ వివో నెక్స్ట్ అంత పాపులారిటీ అయితే రాలేదు. అఫ్ కోర్స్ కొంచెం ప్రైస్ ఎక్కువగానే పెడతారు, కాకపోతే ఆ డిజైన్కి ఆ ప్రైస్ కరెక్ట్గానే అనిపిస్తుంది. 2019లో కూడా MWC ఈవెంట్లో వీళ్ళు ఒక కొత్త ఫోన్ని తీసుకురాబోతున్నారు. ఇది ఒక అద్భుతమైన ఫోన్ అయ్యే అవకాశం ఉందని చెప్తున్నారు. సో దీంట్లో విచిత్రం ఏంటంటే దీంట్లో మనకు ఒక్క బటన్ కూడా ఉండదని చెప్తున్నారు, అలాగే ఎలాంటి నాచ్లు కూడా ఉండవని చెప్తున్నారు. ఫుల్ లెంత్ మనకి గ్లాస్ డిజైన్తో మనకి ఎక్కడ కూడా ఒక బటన్ కూడా ఉండకుండా ఫుల్ లెంత్ మనకి టచ్ స్క్రీన్ ఉంటుందని చెప్తున్నారు. సో ఇది ఒక చిన్న గ్లాస్ ముక్క పట్టుకున్నట్టే ఉండొచ్చు కావచ్చు. దీనికి సంబంధించిన ఒక లీక్ అనేది లీక్ అయిపోయింది. దీని ప్రకారం మనకి దీంట్లో ఎక్కడ కూడా మనకి బటన్స్ కూడా ఉండవని చెప్తున్నారు. ఇది ఒక మంచి ఫోన్ అయ్యే అవకాశం ఉంది. మేబీ వివో నెక్స్ట్ 2 లేకపోతే దానికి ఇంకా ఏదైనా పేరు పెడతారని క్లారిటీ అయితే లేదు. మేబీ దీని వీళ్ళు MWC ఈవెంట్లో లాంచ్ చేసే అవకాశం అయితే ఉంది. షామీ నుంచి రెడ్మీ సపరేట్గా నిన్న ఒక సబ్ బ్రాండ్ లాగా ఫామ్ అయిపోయింది. జనవరి 10న రెడ్మీ నోట్ 7 లాంచ్ ఈవెంట్ కంటే 1 గంట ముందే ఒక జనరల్ మేనేజర్ని వీళ్ళు అపాయింట్ చేశారు. ఈయన పేరు లూ వీబింగ్. ఈయన ఇంతకుముందు జియోనీ మొబైల్స్ ఉన్నాయి కదా, ఈ జియోనీ మొబైల్స్కి ప్రెసిడెంట్ లాగా వర్క్ చేశారు. రీసెంట్గానే మన ఇండియాలో ఈ జియోనీ మొబైల్స్ వాళ్ళ ఆపరేషన్స్ కూడా క్లోజ్ చేశారు. అంటే ఎలాంటి మొబైల్స్ వీళ్ళు ఫ్యూచర్లో లాంచ్ చేయరు, ఒక 1 year పాటు కస్టమర్ సపోర్ట్ అనేది వీళ్ళు ప్రొవైడ్ చేస్తారని చెప్పారు. ఇక ఈ జియోనీ మొబైల్స్కే ఈయన ప్రెసిడెంట్ లాగా వర్క్ చేశారు. ఈయన ఇప్పుడు ప్రజెంట్గా రెడ్మీ మొబైల్స్కి జనరల్ మేనేజర్ లాగా అపాయింట్ చేశారు. ఈయన సేల్స్ అలాగే బ్రాండ్ ఇంప్రూవ్మెంట్, అంటే బ్రాండ్ కొంచెం ఇంప్రూవ్ చేసే రైట్స్, అలాగే సేల్స్, వాటి ప్రొడక్ట్ డిజైన్, ఇవన్నీ కూడా ఈయన హ్యాండ్ ఓవర్లో ఉంటాయని చెప్తున్నారు. అలాగే షామీ ప్రెసిడెంట్ ఉంటాడు కదా, ఫౌండర్, వాళ్ళతో డైరెక్ట్గా కాంటాక్ట్ అయ్యే ఫెసిలిటీ కూడా ఈయనకుంటుందని చెప్తున్నారు. ఇప్పుడు ఏదైతే మన పోకో ఫోన్ ఉంది కదా, పోకో ఫోన్కి జనరల్ మేనేజర్ సి మన్మోహన్ ఉన్నారు కదా, అలాగే ఈయన కూడా ఓన్లీ ఆ ప్రొడక్ట్ డిజైన్, సేల్స్, ఆపరేషన్స్ ఇవి మాత్రమే ఈయన హ్యాండిల్ చేస్తున్నారు అనమాట. అలాగే రెడ్మీ షామీ నుంచి సపరేట్గా సబ్ బ్రాండ్ లాగా ఫామ్ అయిన తర్వాత వీళ్ళు సపరేట్గా ఒక లోగో కూడా వీళ్ళు క్రియేట్ చేసుకున్నారు. రెడ్మీ బై షామీ అనే పేరుతో వీళ్ళు ఒక సర్క్యులర్ డిజైన్తో ఈ లోగో అనేది వీళ్ళు అనౌన్స్ చేశారనమాట. సో ఈ లూ వీవింగే ఇక నుంచి రెడ్మీ మొబైల్స్కి జనరల్ మేనేజర్గా కొనసాగబోతున్నారు. ఇక ఈ రోజు యాప్ ఆఫ్ ది డేలో మీకు ఒక మంచి గేమ్ గురించి చెప్తాను. దీని పేరు జాంబీ అవెంజర్స్. ఇది ఒక మంచి గేమ్ అనమాట, జాంబీ గేమ్. తెలుసుగా జాంబీ గేమ్స్ గురించి. దీని కాస్ట్ 10 రూపాయలు. ఈరోజు ఫ్రీగా ఉంది, ఒకసారి చెక్ చేయండి. దీనికి మోర్ దాన్ 1 million+ డౌన్లోడ్స్ ఉన్నాయి. అలాగే దీని రేటింగ్ మీకు 4.3 ఉంది అనమాట. అలాగే దీని సైజు వ్యారీ అవుతుంటుంది. ప్రజెంట్గా అయితే నా ఫోన్లో ఇది 100 MB చూపిస్తుంది, ఒకసారి చెక్ చేయండి. లింక్ కింద డిస్క్రిప్షన్లో ఉంటుంది. సో ఇది ఫ్రెండ్స్ ఇవాళ టెక్ న్యూస్. న్యూస్ నచ్చితే లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. మన ఛానల్ ఎప్పుడు సపోర్ట్ చేస్తూ ఉంటుంది. దిస్ ఈజ్ రఫీ సైనింగ్ ఆఫ్. బాయ్ బాయ్.